రాజం పార్లమెంటరీ నుంచి ఎంపీ అభ్యర్థిగా మిథున్ రెడ్డి ఒకవైపు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒకవైపు. ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరు ఈ నియోజకవర్గానికి పర్ఫెక్ట్ అంటారు? కిరణ్ కుమార్ రెడ్డి గారు గడిచిన 10 ఏళ్ల కాలంలో రాజకీయాల్లో ఉన్నట్టు కానీ ఈ చుట్టుపక్కల వచ్చినట్టు కానీ మాకెప్పుడు కనపడలేదు. ముందు మించి ఆయన అసలు రాజకీయాల్లో ఉన్నాడో, అసలు మనిషి ఉన్నాడో లేడో కూడా తెలియలేదు. గడిచిన 10 ఏళ్ల కాలంలో ఆయన ఎవరు చూసిన పాపాన కూడా పోలేదు. ఎప్పుడన్నా ఒక రోజు వస్తే కూడా ఆయన సొంత ఊర్లో సొంత ఇంటికి కూడా వెళ్ళినట్టు మాకు గుర్తులేదు. ఆడేడైనా లాడ్జీల్లో పీలేర్లో ఉండి వెళ్తున్నానని చెప్పి ఆడేయడం మేము చూడటమే తప్ప ఆయన కనీసం సొంత ఇంటికి సొంత ఊరికి కూడా వెళ్ళిన పాపాన పోలేదు. అలాంటి వ్యక్తి 10 ఏళ్ల తర్వాత ఈ రోజు వచ్చి నామినేషన్ వేసి నాకు ఎంపీగా ఓట్లు వేయండి చెప్పడానికి కనీసం నైతిక విలువలు అన్నా ఉండాలా. ఆ నైతిక విలువలు కూడా లేకుండా దిగజారిపోవడం ఏందో మాకు అర్థం కావట్లేదు. కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి గడిచిన 10 ఏళ్ల కాలంలో ఎక్కడున్నాడు? అసలు ముందు మించి రాజంపేట పార్లమెంట్లోనే కాదు, పీలేరు ప్రజలు, ఆయన కలిగిరి ప్రజలు ఏమైపోయినారో కూడా పట్టించుకోలేరు. ఆయన సొంత మండలం ప్రజలు కూడా. అట్లాంటి వ్యక్తి కలిగిరి మండలంలో ఉన్న ప్రజలను కూడా పట్టించుకోకుండా ఉండే వ్యక్తి ఈ రోజు వచ్చి రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ అంతా తిరిగి నాకు ఓట్లు ఏమైనా అడగడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన గడిచిన 10 ఏళ్ల కాలంలో చాలా జరిగాయి రాష్ట్రంలో. కరోనా కష్టకాలం వచ్చింది, ఇంకా విపత్తులు సంభవించినాయి. మొత్తం ఆ కాలం అంతా కూడా ఆయన ఎక్కడ దాక్కున్నాడో తెలియకుండా ఈ రోజు సడన్ గా వచ్చి 2-3 పార్టీలు మారి ఆఖరికి ఫస్ట్ చెప్పుల పార్టీ అని చెప్పేసి చెప్పుల గుర్తుతో ప్రజల ముందుకు వచ్చినారు. చెప్పులు అరిగిపోయిన దాకా తిరిగి ఆ చెప్పులు పక్కన వేసేసారు. జనాలందరూ ఆ చెప్పులు చెత్తకుప్పలో వేసిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేశామన్నారు. తిరిగి ఆ పార్టీలో కూడా ఇది నిలకడ లేకుండా మళ్ళా తిరిగి బీజేపీ పార్టీలో చేరారు. ఆయన పార్టీలో చేరేటప్పుడు కూడా చాలా అవమానకర పరిస్థితుల్లో చేరారు. ఆ రోజు టోటల్ ఆంధ్రప్రదేశ్ సిగ్గుతో తలదించుకునింది. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో పోయి చేరుతూ ఉన్నా కనీసం ఆ పార్టీ అధ్యక్షుడు కూడా కండువా కప్పలేదు ఆయనకి. అలాంటి పార్టీలో ఈయనకు టికెట్ ఇచ్చి ఇంక ఎవరు పొద్దుపోక ఎవరు ఒక మనిషి కావాలి కాబట్టి వాళ్ళు ఏదో టికెట్ ఇస్తే ఈయన ఏదో నిలబడి మొత్తం అంతా పార్లమెంట్ సెగ్మెంట్ అంతా ఆయన తిరుగుతూ నాకు ఓట్లు కావాలని అడుగుతున్నాడు తప్ప ఆయన గెలిచే ఉద్దేశం ఆయనకు లేదు. ఆయన గెలిచిన విషయం ఆయనకు కూడా తెలుసు. రాజంపేట కావాలన్నా, రాజంపేట పార్లమెంట్ లో ఏ సెగ్మెంట్ కి ఏ పని కావాలన్నా మిథున్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఏదైనా తీసుకురాగలరు. పార్టీ నుంచి ఒత్తిడి చేపించి సెంట్రల్ గవర్నమెంట్ తో ఏదైనా మాట్లాడి తీసుకురాగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వారు మిథున్ రెడ్డి గారు. ఆయన ఏ సెంట్రల్ మినిస్టర్ కావాల్సిన అక్కర్లేదు. అలాగే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు గడిచిన 10 ఏళ్ల కాలంలో ఆయన ఎక్కడా ఎప్పుడు ఎవరం చూసి పాపాన పోలేదు. 1-2 సార్లు ఏదో పీలేరుకు వచ్చారు అని చెప్పి అప్పుడు ఏదో ఆయన సొంత తమ్ముడు కూడా ఆయన్ను ఇంట్లోకి రానివ్వలేదని చెప్పి కొన్ని ఏవో వ్యాఖ్యానాలు వినిపించాయి. అవి వినడమే తప్ప గడిచిన 10 ఏళ్ల కాలంలో మేము ఎక్కడా కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూడడం కానీ చేయడం కానీ లేదు. ఇప్పుడు ముందు మించి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఫ్యామిలీ ఎటువంటిది అనేది, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని స్కాములు జరిగాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎంత అవినీతి చేశారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇన్ని అవినీతి మరకలు అంటించుకొని శేషాచలం అడవుల్లో ఉన్న కొయ్యలన్నీ కొట్టేసి ఈ రోజు వచ్చి ఇంకా మీలిపినోటి ఏమైనా ఉంటే చూద్దామన్న ఉద్దేశంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నట్టు అనిపిస్తుంది. ఎట్ట తిరిగి రేపు జరిగే 4వ తేదీ కౌంటింగ్ లో మిథున్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవడం జరుగుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి ఏ దావన అయితే సూట్ కేసు సర్దుకొని వచ్చారో మళ్ళీ తిరిగి అదే దావన సూట్ కేసు సర్దుకొని వెళ్తారు. అందరికీ మనవి చేసుకుంటాం. సాధ్యమైనంత ఎక్కువ మిథున్ రెడ్డి గారే గెలిచే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒకవైపు, మిథున్ రెడ్డి ఒకవైపు. సో ఎవరి నియోజకవర్గంలో వచ్చే ఛాన్స్ ఉంది అంటారు? ఖచ్చితంగా చెప్పాలంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారే మళ్ళీ హ్యాట్రిక్ ఎంపీగా కాబోతా ఉన్నారు. ఎందుకంటే ఈ 10 ఏళ్ల కాలంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కానీ రాజంపేట పార్లమెంటు కేంద్రానికి చాలా వరకు ఆయన సేవలు అందజేయడం జరిగింది. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకుంటే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది విడిపోవడానికి ప్రధాన కారకుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆయన చివరి బంతి ఉంది, నా చేతిలోనే ఉంది, నేనే చేస్తానని చెప్పి లాస్ట్కు రాష్ట్రాన్ని విడగొట్టిన దరిద్రుడు అతను. ఎందుకంటే ఆ రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ సొంత పార్టీ జై సమైక్యాంధ్ర అని చెప్పి చెప్పులు గుర్తు తెచ్చుకున్నాడు. ఆ చెప్పులు గుర్తు వల్ల తిరిగి రాష్ట్రంలో ఎక్కడ కనీసం ఆయన పోటీ చేసిన పీలేరులో కూడా అతనికి డిపాజిట్ రాకుండా చెప్పులతోనే తరిమి కొట్టినారు పీలేరు ప్రజలు. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళా వచ్చి బీజేపీ తరఫున పోటీ చేస్తా ఉన్నాడు. ఈ రాజంపేట పార్లమెంట్లో ఉన్న 7 సెగ్మెంట్లలో కూడా అతన్ని చెప్పులతో కొట్టక తలికే అతను పోటీ నుంచి విరమించుకోవడమే అతనికి మా యొక్క రాజంపేట పార్లమెంటు ప్రజల సలహా. ఎందుకంటే ఖచ్చితంగా అతన్ని చెప్పులతోనే కొట్టి పంపిస్తారు. కాబట్టి ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డితో పోల్చుకుంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు, ఎంతవరకు చేయాలో అంతవరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా మిథున్ రెడ్డితో అతనికి పోటీ అనేది కాదు. అవినీతి అంటే కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఉన్నాడు.
ఆయన ఆ, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్లో చాలా దిట్ట. వాళ్ళ అన్న పదవిని అడ్డు పెట్టుకొని సారాయి కావచ్చు, ఎర్రచందనం కావచ్చు, ఇసుక దందాలు కావచ్చు, చాలా వరకు వాళ్ళు చేసిన అవినీతి చాలా ఉంది. అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకోసంగానే ఆయన చెప్పుల గుర్తుతో మెట్టితోనే కొట్టి పంపించేసినారు. ఇక్కడ అవినీతిలో కావచ్చు, ఏ దాంట్లో తీసుకున్నా కూడా వాళ్ళే అగ్రగణ్యులు. నల్లార కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, వాళ్ళ తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఆయన ఈ 10 ఏళ్లలో కనీసం వాళ్ళ కాన్స్టిట్యున్సీకి వచ్చినా కూడా తన సొంత ఇంటికి కూడా పోయే అంత ధైర్యం లేదు. ఎందుకంటే వాళ్ళ తమ్ముడికి ఆయనకే పడే దాఖలాలు లేవు. అందుకోసంగా ఆయన ఎప్పుడు వచ్చినా కూడా ఎక్కడన్నా ఆర్ఎన్బి బంగ్లాలో గెస్ట్ హౌస్లో ఉండడము, వెళ్ళిపోవడమే జరుగుతూ వచ్చింది. కానీ కనీసం తన సొంత ఇంటికి కూడా పోయే చరిత్ర లేదు ఆయనకి. ఎందుకంటే వాళ్ళ సొంత తమ్ముడితోనే ఆయనకి ఉన్న విభేదాలు అయ్యి. పెద్దిరెడ్డి కుటుంబానికి ఇటువైపు నల్లారి కిరణ్ కుమార్ కి పోటీ కదా, అసలు ఈ పోటీని ఎట్లా చూడాలంటారు? ఇద్దరు అసలు సరి జోడీగా కాదు. అసలు పోటీ అనేది లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ఆయన గతంలో జయసామ కేంద్ర పార్టీ పెట్టడం వల్ల కనీసం ఒక ఎమ్మెల్యే స్థానం కనీసం ఆయన కూడా గెలవాల. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కావచ్చు, మిథున్ రెడ్డి గారికి కావచ్చు, వీళ్ళిద్దరిని నమ్మి వాళ్ళ చేతిలోనే దాదాపుగా 71 ఎమ్మెల్యే స్థానాలు వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళని ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. 71 స్థానాలు ఇన్ఛార్జిగా తీసుకున్న వాళ్ళు ఇక్కడ కనీసం ఆయన సొంత నియోజకవర్గం కూడా పోటీ చేయలేని వ్యక్తి ఎక్కడ? అసలు పోటీనే కాదు కిరణ్ కుమార్ రెడ్డి. మీ పేరు? మిరియాల సురేఖ. సురేఖ గారు, మీ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థులుగా మిథున్ రెడ్డి, అదేవిధంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఈసారి కూటమి పేరుతో అందరూ కలిసి వస్తున్నారు. ఎలాగైనా ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, ఎలా అయినా ఎమ్మెల్యేగా గెలవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, అలానే ఎలా అయినా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాటుకోవాలి అని చెప్పి బీజేపీ ప్రభుత్వం వస్తున్నారు. నిజంగా ఎంతో సిగ్గుచేటు. బీజేపీ ప్రభుత్వం కూడా మా రాజంపేటలో ఎంపీ స్థానానికి పోటీ చేస్తామని చెప్పడం నిజంగా నాకు చాలా సిగ్గుగా ఉంది. ఎందుకంటే కరోనా సమయంలో కరోనాతో చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా 2 లక్షలు ఇస్తానని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఆ మాట ఏ మాట కూడా నిలబెట్టుకోకుండా ఈ రోజు ప్రజల్లోకి ఓట్లు అడగడానికి ఏ విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం వస్తుందని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అలాగే మా ఎంపీ మిథున్ రెడ్డి గారు 10 ఏళ్ల నుంచి మాకు ఎంపీగా ఉన్నారు. ఎప్పుడు ప్రజల్లోనే ఉండే వ్యక్తి, ఎంతో సౌమ్యుడు, ఆడవాళ్ళతో కూడా ఎంతో సంస్కారంగా ప్రవర్తించే నాయకుడు. అలాంటి నాయకుడిని కాదని ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని ఏ విధంగా ప్రజలందరూ ఎన్నుకుంటారు అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. నిజంగా మొన్న వచ్చారు ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు వచ్చి మా రాజంపేటకి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అంటే మా అభ్యర్థులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు అయితేనేమి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అయితేనేమి ఎంత బలమైన నాయకులు ఒక్కసారి మీరందరూ ఆలోచించాలి. ఎందుకంటే కరోనా సమయంలో 2 లక్షలు ఇస్తానని చెప్పి ఇవ్వనిది బీజేపీ ప్రభుత్వం. కానీ మా ఎంపీ మిథున్ రెడ్డి గారు దాదాపు ఆయన సొంత ఖర్చులతో 2 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి, ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండాలి అని ఆలోచించి ఆ రోజు మా రాజంపేట నియోజకవర్గానికి 2 కోట్లు ఇవ్వడం జరిగింది. అంతా ఖచ్చితంగా మా ఎంపీ మిథున్ రెడ్డి గారు అఖండ మెజారిటీతో గెలుస్తారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ 10 సంవత్సరాలు వాళ్ళకి ఎవరు మంచి చేశారా అని చెప్పి ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని ఉన్నారు. వీళ్ళని చిత్తుగా ఓడించి జూన్ 4వ తేదీ అందరి మొక్కాన చెప్పు దెబ్బతో ఖచ్చితంగా చెప్పు దెబ్బని కొట్టి వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పి ఎంతో ఘంటాస్పదంగా చెప్తూ నిజంగా మా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు అయితేనేమి, మిథున్ రెడ్డి గారు అయితేనేమి మా నాయకులు అని చెప్పుకోవడానికి నిజంగా నాకు ఎంతో గర్వంగా ఉంది. ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి, మా అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.